మేషరాశి వాళ్లకు ఈ వారం కుటుంబ పరంగా మంచి ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా చక్కగా సమయానికి చేపట్టడం, వాటిని పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపడకూడదు. అనవసరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వారం కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధువర్గం వారితో సఖ్యత కూడా పెరుగుతుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్వాములతో మీకున్నటువంటి వివిధ రూపాల్లో అనుబంధాలు, అవగాహనలు మరింతగా పెరగటం, బలపడటం అనేటటువంటి సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. సాధ్యమైనంత వరకు మేషరాశి వారు ఈ వారంలో చెడు సంబంధమైనటువంటి స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే అవి మీకు నష్టాలను కూడా కలుగచేస్తుంటాయి. వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి ఖర్చుల విషయంలో తప్పనిసరిగా నియంత్రణను పాటించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగస్తులకు ఆదరాభిమానాలు పెరుగుతుంటాయి. మీరు కష్టపడటం, ఇతరులకు సహాయ సహకారాలు అందించేటటువంటి తత్వం, చక్కని ప్రశంసలు కూడా కలుగచేస్తూ ఉంటాయి. గతంలో విభిన్న అవసరాల కోసం మీరు ఎవరి వద్దైతే సహాయం తీసుకున్నారో వారికి కృతజ్ఞతలు చెప్పేటటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలకు ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మేషరాశి వారు ఈ వారం మహాగణపతి స్వామివారిని అర్చించే ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి పుష్పాలను సేకరించి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేసుకోవటం, గణపతి అష్టకమును పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభాలు పొందవచ్చు మేషరాశి వారు ఈ వారం.